నమస్కారం. ఆంధ్రప్రభ ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. అయితే చాలా మంది కొన్ని సమస్యలతో కానివ్వండి, ఆరోగ్య సమస్యలతో కానివ్వండి, ఫైనాన్షియల్‌గా కానివ్వండి, చాలా సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి చిల్లంగి, బాణామతి, చేతబడి ఇలాంటివి చేశారని చాలా మంది అపోహ పడుతూ ఉంటారు. అది నిజం కూడా అయి ఉండొచ్చు. అయితే ఇలాంటి వాటికి పరిష్కారం చూపించడానికి ప్రముఖ ఆస్ట్రాలజర్ సీతారామరాజు గురూజీ మనతో ఉన్నారు. గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం నమ శివాయ. పరమేశ్వర కృపా కటాక్ష సిద్ధిరస్తు. వీరకాళీ మాతాయ నమో నమః. సర్వే జనా సుఖినో భవంతు. అయితే గురుగారు కొంతకాలం వరకు బానే ఉంటారు కొంతమంది. ఆ తర్వాత నుంచి వాళ్ళకి లేనిపోని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఫైనాన్షియల్‌గా కానివ్వండి, ఆరోగ్యపరంగా కానివ్వండి. అయితే ఇలాంటి వారు తమకి చేతబడి జరిగిందని, చిల్లంగి, బాణమతి జరిగిందని అని అనుకుంటూ ఉంటారు. ఇంట్లో వాళ్ళు కూడా ఒక్కోసారి ఇలాంటి సమస్యలే వస్తున్నాయి కాబట్టి అలా జరుగుండొచ్చు అని అనుకుంటారు. సో, ఇలాంటి వాటికి మీ దగ్గర ఎలాంటి పరిష్కారం ఉంది? వాస్తవానికైతే తల్లి, ఈ చిల్లంగి, బాణావతి, చేతబడి, ఈ శుద్ర పూజలు చాలా పెద్దయి. వీటికి గురైన మనసులలో మనశ్శాంతి, ఆరోగ్య శాంతి, ధనశాంతి, కుటుంబ శాంతి లేక అసలు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కాక పెద్ద పెద్ద సంస్థలు కూడా వెనక్కబడిపోయి, లక్ష్మీ పరంగా అభివృద్ధి లేక, కుటుంబంలో ప్రశాంతత లేక, వాళ్ళు అనుకూలత అనేది కోల్పోయి కొన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ దుష్ట సమస్యలు తెలుసుకోవటానికి గల కారణాలు ఎలా ఉంటాయంటే, వాళ్ళకి ఆరోగ్యపరమైన నష్టాలు జరుగుతూ ఉంటాయి. ఎన్ని మందులు మింగినా ఒంటికి పట్టవు. అతని విషయంలో డాక్టర్ దగ్గరికి పోయి చూపించుకున్నా కానీ రోగం తెలియదు, కానీ అనారోగ్య సమస్య ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. అతనిలో ఉండవలసిన సమస్య ఎంత బిజినెస్ పెట్టినా అభివృద్ధి కాదు, లక్ష్మి ముందుకు రాదు. ఇంట్లో ఒకరికి కాకపోతే ఒకరికి సమస్యలు, వృధా ఖర్చులు. ఒకరి మీద ప్రయోగం జరిగింది అంటే ఆ ఒక్కరు అతని మాట ఆ కుటుంబంలో అదుపులోనే ఉండడు. ఆ కొడుకైనా సరే, బిడ్డ అయినా సరే, ఆ పెద్దవాళ్ళైనా సరే, వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి ఒకరికి కాకపోతే ఒకరికి అశాంతికి గురయ్యి వాళ్ళ కుటుంబంలో లక్ష్మి గంగలో పోసినట్టే ఉంటుంది. ఇలాగ బాధపడే ప్రతి ఒక్కరూ ముఖ్యంగా ఈ లక్షణాలు కనబడితే వాళ్ళకి ఏదో చేతబడో లేకపోతే చెల్లంగో దుష్ట ప్రయోగమో జరిగిందని తెలుసుకోవాలి. అది ఉంది అని మమ్మల్ని సంప్రదిస్తే వాళ్ళకి 9 రోజులలో పరిష్కారాన్ని మనం ఖచ్చితంగా చేయగలుగుతాం. 9 రోజులలో వాళ్ళ పేరు మీద అంజన వేసి, బంధన వేసి, బొమ్మ రూపేణా మంత్రం జరిగిందా, లేదా మనిషి రూపేణా మంత్రం జరిగిందా, ఇంటి రూపేణా మంత్రం జరిగిందా, అది ఎంత సమయం అయింది, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుంది, మనిషిలోనే ఇబ్బంది పెడుతుందా లేకపోతే ఇల్లు మొత్తం ఇబ్బంది పెడుతుందా అనేది మనం గమనించి వాళ్ళని ఏం చేస్తే బాగుపడతారు, దుష్ట సమస్య నుంచి వాళ్ళకి ఖచ్చితమైన పరిహారాన్ని ఎలా చేయాలి అనేది మనం దాన్ని గమనించి వాళ్ళని చక్కటి మార్గంలో ఏర్పాటు చేసి 9 రోజులలో వాళ్ళకు ఉండవలసిన శుద్ర పూజ, శాతపడే కానీ, చెల్లంగే కానీ, శుద్ర ప్రయోగమే కానీ, అది ఏ సమస్య అయినా కానీ దాన్ని ఏరుతో సహా పీకేసి వాళ్ళకి చక్కటి పరిష్కారాన్ని, చక్కటి జీవితాన్ని, ఆ దుష్ట సమస్యకి ఇబ్బంది పడకోకుండా వాళ్ళను మనం ఖచ్చితంగా బయటపడేచ్చమ్మా. ఇప్పుడు ఆ దుష్ట ప్రయోగం జరిగిన వ్యక్తిని మీ దగ్గర తీసుకురావాలంటారా? ఖచ్చితంగా తీసుకొస్తేనే దానికి చక్కని పరిష్కారం అవుతుంది. ఎందుకంటే తల్లి, వాటిలో ఉండవలసిన తీసుకొచ్చే పరిష్కారం ఉంటే తీసుకొచ్చేదే ముందు అంజనంలో చూడాలి. మీద 100% మనిషి మీదే ఉన్నది అని అనుకో, ఒక్క మనిషితోనే సమస్య తీసేయచ్చు. లేదు ఇంటి మొత్తం చుట్టి ఉంది అనుకో, వాళ్ళను రాకోకుండా కార్యక్రమం చేయొచ్చు. కానీ ఏదో ఒక రోజు అయితే రాక తప్పదు. ఒక టైం అయితే ఖచ్చితంగా రావాలి. ఆ టైం ఏ టైం అన్నది మేమే చెప్తాం. ఓకే, గురుగారు చెప్పింది విన్నారు కదా. సో మీలో ఎవరికైనా ఇలాంటి క్షుద్ర పూజలు జరిగాయి, క్షుద్ర ప్రయోగాలు జరిగాయి అన్న అనుమానం ఉంటే గనక గురుగారిని సంప్రదించండి. శ్రీ శివశక్తి జ్యోతిష్యాలయం ప్రముఖ ఆస్ట్రాలజర్ గురూజీ సీతారామరాజు గారు. కింద కనిపిస్తున్న ఈ నంబర్కి కాల్ చేస్తే గురుగారు మీకు అందుబాటులో ఉంటారు. నమస్కారం.